కుంభవృష్టితో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలతో కామారెడ్డిలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజంపేట మండలంలో రికార్డు స్థాయిలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు వంకలు పొంగి పొర్లి అనేక గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రేపు కూడా భారీ వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో రాజంపేట మండలం ఆర్గొండలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలో 26.6, బెక్కనూరు 23.8, పాత రాజంపేటలో 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. హౌసింగ్ బోర్డు కాలనీ జలదిగ్బంధనంలో చిక్కుకుంది. వరద ఉధృతికి ఇళ్ల మధ్యలో నుంచి కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్నం జీఆర్ కాలనీ వరద గుప్పిట్లో చిక్కుకుని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాయి. సరంపల్లి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో వరద నీటిలో చిక్కుకున్న 100 మందికి పైగా విద్యార్థులను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రికార్డు స్థాయి వర్షంతో రాజంపేట మండలంలోని అనేక తండాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నడిమి తండా, ఎల్లాపూర్ తండా, ఇనాం తండా సహా అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో చిక్కుకున్నాయి. రాజంపేట మండల కేంద్రంలో పాత గోడ కూలి వైద్యుడు మృతి చెందాడు. తలమడుగు వద్ద బ్రిడ్జి కింద కొట్టుకుపోయిన కారును బయటకు తీశారు. దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామ శివార్లోని ఎడ్లకట్టవాగు ప్రాంతంలో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు గల్లంతయ్యారు. బీబీపేట మండలం పెద్ద చెరువు పూర్తిగా నుండి అలుగుపారడంతో బీబీపేట నుండి కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దోమకొండ, బెక్కనూరు, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మాపూర్ గ్రామం వద్ద కల్వర్టు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి మండలం బొగ్గుగుడిసె వరద ప్రవాహంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. లింగంపేట మండలంలోని కోమటిపల్లి గ్రామాన్ని నలువైపులా వరద నీరు చుట్టుముట్టింది. బెక్కనూరు శివారు 44వ జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. కామారెడ్డి జిల్లా బెక్కనూరు, తలమడ్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి తెగి భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్, కామారెడ్డి మధ్య రైళ్ల రాకపోకలు నిలిపేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా గురువారం కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గురువారం నాటి పరీక్షల్ని వాయిదా వేశారు.